మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. భీష్మ పితామహుడు శాంతనువు మరియు గంగాదేవి కుమారుడు. అతను గొప్ప యోధుడు మరియు పండితుడు. అతను తన తండ్రి శాంతనువు కోసం బ్రహ్మచర్యం పాటించాడు మరియు అందువల్ల అతనికి ఇచ్ఛామరణం వరం లభించింది. భీష్ముడు మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడాడు మరియు అతని శక్తి మరియు వీరత్వం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను అర్జునుడికి గొప్ప గురువు మరియు మార్గదర్శకుడు. అతనికి బ్రహ్మాస్త్రం మరియు విజయాన్ని సాధించడంలో సహాయపడ్డాడు. భీష్ముడు తన ప్రాణాలను సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కాని అతని శత్రువులు అతనిని చంపలేకపోయారు. అతను తన శక్తులను ఉపయోగించి యుద్ధంలో పాండవులను ఓడించడానికి ప్రయత్నించాడు, కాని వారు అతని చాతుర్యాన్ని అర్థం చేసుకున్నారు. చివరికి భీష్ముడు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు, అయితే అతను తన గౌరవాన్ని కాపాడుకున్నాడు మరియు తన ప్రాణాలను సమర్పించుకున్నాడు. భీష్మ పితామహుడి కథ మనకు ధర్మం, నీతి మరియు సమర్పణ యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. భీష్మ పితామహుడి మహత్వాన్ని గుర్తించి మనం కూడా అతని మార్గంలో నడిచి ధర్మాన్ని పాటించాలి. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.